ఆశీర్వాదమయ్య గారు నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరిని చూడడం గొప్ప భాగ్యంగా భావిస్తున్నాం. ఈ ఇంటిని బట్టి దయారాజు గారు, వారి సతీమణి, పిల్లల్ని బట్టి దేవునికి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి మా తోటి సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శామ్యుల్ సుభాష్ గారిని బట్టి, బాలరాజు గారిని బట్టి, మరి ప్రభుదాస్ గారిని బట్టి దేవునికి వందనాలు. మీ యూట్యూబ్లో కూడా మీ అందరి ముఖాలు చూసాం ఆల్రెడీ. వాట్సాప్లో ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉన్నది, చూసాం. అయితే ఇది దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి సమయం అని నమ్ముతున్నాం. అన్ని రోజులు మేము రాలేము. ఉన్న కొద్ది సమయం మీ అందమైన ముఖాలు చూసి మీతో దేవుని ఘనపరచాలని, మీ ఇంటి వాళ్ళందరినీ దేవుడు దీవించాలని, మన కొరకు బైబిల్లో దేవుడు ఏమైనా చెప్పాడా, చెప్తే ఏం చెప్పాడు అని తెలుసుకోవడానికి వచ్చాను. మీ ఊరి పేరు చాలా బాగుంది, వెలిశాల. వెలిశాల ఏపూరు సోమన్న గారు ఇక్కడ ఉంటారని. వెరీ గుడ్, నాకు కొంచెం తెలుసు. కనుక ఈ మధ్యకాలంలో తిరుమలగిరి దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ కూతురు పెద్ద సభ పెట్టినప్పుడు మీరందరూ కూడా అక్కడికి వెళ్ళినారు. కనుక మీ మనమడి పాట చూస్తే మీరు కూడా చిందులు వేయాల్సినంత ఉత్సాహాన్ని ఇస్తారు. కనుక ఈ కుగ్రామంలో దేవుడు అంత గొప్ప వ్యక్తిని పెట్టడం, ఆ కళాకారుని పెట్టడం, ఆ రీతిగా మా ప్రియ సహోదరుడు దయారాజు గారు కూడా ఇక్కడ ఉండడం చాలా సంతోషం. అయితే మా అందరికన్నా పెద్ద అయ్య గారు ఉన్నారు, మోస్ కుమార్ అయ్య గారు, పెద్ద బిషప్. ఆయన మొత్తం భారతదేశానికే బిషప్గా ఉన్నటువంటి అయ్య గారు. ఇంతకుముందు నేను అక్కడ దిగినాను, బస్ దిగిన తర్వాత ఫోన్ చేశాడు, మీ అందరిని అడిగినట్లు చెప్పమన్నాడు. హల్లెలూయా. ఆయనకు కూడా నమస్కారం చెప్దాం, ఆయనకు కూడా వందనాలు చెప్దాం. ఆయన కూడా మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అడిగినట్లు చెప్పండి, దయారాజు వాళ్ళకు కూడా అడిగినట్లు చెప్పండి అని చెప్పండి. ఇంకా మేము చేరలేదు, దారిలో ఉన్నామని చెప్పినాను. కనుక మీ అందరిని బట్టి దేవునికి వందనాలు. మీరు రోజు ముచ్చట పెట్టుకుంటారు కదా, అట్లానే ముచ్చటనే చెప్తా. ఓకే, ఒక తల్లి ఉన్నది, చాలా అంటే ముస్లామే, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే చాలా ముస్లామేకి ఒక్క కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు చిన్నగా ఎదుగుతూ ఉన్నాడు, చాలా పెద్ద ఆయన కాలే కొడుకు. ఆ చిన్నగా ఎదుగుతూ 10-12 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లోడు ఎదుగుతుంటే ఆ ముస్లామైనటువంటి తల్లి తనకు భర్త లేకపోతే ఆ ఆశలన్నీ కూడా ఆ కొడుకు మీదనే పెట్టుకున్నది. ఆమెకు నీళ్ళు తెచ్చియాలన్నా, బియ్యం తెచ్చియాలన్నా, తిండి తీసుకొచ్చి ఇవ్వాలన్నా, ఏమి చేయాలన్నా ఎవరి మీద ఆధారపడుతుంది? కొడుకు మీదనే ఆధారపడుతుంది. ఇక ఎప్పుడు చూసినా కొడుకుని చూసి ఎంతో మురిసిపోతుంది, చాలా మురిసిపోతుంది. ఇప్పుడు నీ మనవడి పేరు చెప్పగానే నువ్వు ఎంత మురిసిపోయావు కదా. ఏపూరు సోమన్న గారి పేరు చెప్తే నా మనవడే అని గొప్పగా మురిసిపోయావు. కనుక ఆ పాటలు, ఆటలు, ఆ మాటలు, చిందులు అవన్నీ చూస్తే కన్నులకి ఎగురుతుంది ఆమె, నాకు తెలుసు. కనుక మీ అందరినీ ఆయన పిలిస్తే ఇంకొంచెం ఎగరాలనిపిస్తుంది. అలాగే ఈ అమ్మ కూడా ఏం చేసిందంటే, ఆమె బ్రతుకులో ఇంకెవ్వరు లేరు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏమి లేవు, ఉన్నదే ఒక కొడుకు. ఆ కొడుకుని చూసి ఎంతగానో మురిసిపోతుంది. ఆ కొడుకుని పొద్దున్న లేచి ఇంకా చూసి ఎక్కడం కొంచెం పక్కకు పోతే పిలిచి ఆయన మళ్ళీ చూసుకొని ఎక్కడ పోయినావు అని అడిగి అట్లా ఉండేటువంటి పరిస్థితిలో ఒకరోజు ఏమైందంటే ఆ కొడుకుకి కొంచెం అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చి అంటే ఏదో ఒకటి అనారోగ్యం వచ్చి ఎక్కడ నుండి కూడా ఆమెకు ఇది లేదు. ఇట్లనే ఒక 4 కలిసి పాడ మీద పెట్టుకొని ఇక చచ్చిపోయిన ఏం చేస్తారు, సమాధి కొరకు తీసుకుపోతుంది. ఆ అమ్మ ఏడుపు చాలా వర్ణనాతీతంగా ఉన్నది, చెప్పతరం కాకుండా ఏడుస్తుంది తల్లి. ఆ ఒకే ఒక కొడుకు, అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు, ఆమెకు అన్ని రకాలుగా సహాయం చేస్తున్నాడు, మంచి ప్రేమ కలిగినటువంటి కొడుకు. ఆ తల్లి కూడా ఎంతగానో ప్రేమించింది. ఇక నా తరంతరం ఈయననే, నాకన్నీ కూడా తెచ్చేటువంటి వ్యక్తి ఇతడే
అనుకొని ఆ కొడుకుని చూసి ఎంతగానో మురిసిపోయినటువంటి ఆ తల్లి జీవితంలో విషాదం వచ్చేసింది. కొడుకు చచ్చిపోయిండు, అమ్మ ఏడుస్తుంది, ఆ పాడ కట్టారు, పాడ మీద మోసుకొని పోతున్నారు. అక్కడ నుండి యేసు ప్రభు వస్తున్నాడు. యేసు అంటే రక్షకుడు. చెప్పండి, యేసు అంటే రక్షకుడు, అందరిని రక్షించేవాడు, ఆపదలు రక్షించేవాడు, కన్నీరు తుడిచేవాడు, మన అక్కర్లు తీర్చేవాడు. యేసు ప్రభు అక్కడ నుండి వస్తూ శిష్యులు కూడా వస్తూ ఉన్నారు. అటు నుండి యేసు ప్రభు ఆయన శిష్యులు వస్తున్నారు. ఇక్కడ నుండేమో ఆ తల్లి ఏడ్చుకుంటూ శవము పట్టుకొని వాళ్ళు పాడ మీద మోసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి దుఃఖం అనేటువంటి దుఃఖ వార్తతో వస్తున్నారు. అక్కడ నుండి సంతోషంతో యేసు ప్రభు ఉన్నాడని సంతోషంతో వస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఇలా సెంటర్ ఉంటుంది కదా, 4 రోడ్లు కలిసిన సెంటర్, అక్కడ ఎదురైపోయాడు. యేసు ప్రభు ఆ అమ్మ యొక్క దుఃఖం చూశాడు, ఆ కన్నీరు చూశాడు, ఆ ఎదగొట్టుకొని ఏడ్చే స్థితి చూశాడు. ఏడ్చి ఏడ్చి నడవలేకుండా పడిపోతున్నటువంటి ఆ తల్లిని చూశాడు. యేసు ప్రభు చక్కగా వచ్చాడు, ఆ అమ్మని చూసి ఆ పాడను ముట్టుకున్నాడు. ఆ పాడ మీద చచ్చిపోయినటువంటి కొడుకు లేచి కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు సమాధిలో నుండి లాజరు అనేటువంటి వ్యక్తిని లేపాడు. 4 రోజులు 2 అక్కా చెల్లెలు ఉన్నారు. ఆ అక్కా చెల్లెలకు ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన లాజరు. అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఆ తమ్ముడిని ఎంతో ప్రేమతో చూసేవాళ్ళు, ఎంతో ప్రేమతో చూసేవాళ్ళు. ఒకరోజు ఆయన చనిపోయింది. 4 రోజులైంది. మొట్టమొదటి యేసు ప్రభుకే చెప్పారు. యేసు ప్రభుకి చెప్పిన తర్వాత ఆయన రావడం 4 రోజులు ఆలస్యమైంది. కనుక యేసు ప్రభు ఆ సమాధి చూపిస్తే సమాధిలో లాజర్ అని పిలిస్తే ఆయన హాజర్ ప్రభు అని చెప్పి బయటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దుఃఖం ఏమన్నా ఉండొచ్చు, చచ్చిపోయిన తర్వాత మనకి ఏంటంటే హాస్పిటల్ పోయేదాకా అయ్యగారు అంబులెన్స్ నడిపిస్తాడు కనుక అంబులెన్స్లో ఎవరైనా కూర్చున్న వాళ్ళు జోక్స్ వేసుకోరు. జోక్స్ వేసుకుంటారా? జోక్స్ వేసుకోరు. వాళ్ళ దుఃఖం రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. ఆ డాక్టర్ దగ్గర పోతే ఆ డాక్టర్ కాళ్ళ మీద పడతారు. అయ్యా, ఎట్లయినా నా కొడుకుని బ్రతికించు, నా బిడ్డను బ్రతికించు, నా యొక్క అమ్మని బ్రతికించు అంటారు. కనుక ఏ రోజు కూడా అంబులెన్స్లో సినిమా పాటలు కానీ ఏ పాటలు కానీ ఉండవు, ఏడుపు పాటలే ఉంటాయి. అలాంటి ఏడుపుతో ఎవరైనా ఉంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. హల్లెలూయా. అనారోగ్యం ఉంటే యేసు ప్రభు దగ్గర రావాలి. ఆపద ఉంటే యేసు ప్రభు దగ్గర రావాలి. రోగం ఉంటే యేసు ప్రభు దగ్గర రావాలి. రోగాలన్నీ కూడా బాపే దేవుడు. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులను పిలిచి ఆయనకి ఏమైతే అధికారం ఉన్నదో అధికారం అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసాడు. ఒక కుండలో నుండి నీళ్ళన్నీ కూడా ఆ వేరే కుండల్లో పోసినట్లుగా ఆ 12 మందికి అట్లాంటి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చి చెప్తున్నాడు ఏంటంటే, మీరు వెళుతూ పరలోక రాజ్యం సమీపించున్నదని చెప్పండి అన్నాడు. తర్వాత ఆయన ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగమును స్వస్థపరిచే అధికారం వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వెలిశాలకు నేను పర్ణశాల అని పేరు పెట్టాను. ఏంటది? పర్ణశాల. యేసు ప్రభు శోధింపబడుతున్నప్పుడు సైతాన్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభు ఆ గొప్ప కార్యాలు చేస్తుండగా పేతురు అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఆ ఆకాశం యొక్క అనుభవం మధ్యాకాశంలో ఉండేటట్లు ఏర్పాటు చేస్తారు. పేతురు అంటాడు, మళ్ళీ యేసు ప్రభు కిందికి పోతే సైతాన్ ఏం చేసిందంటే మంచి ఆకర్షణలు చూపిస్తుంది, మనకు మంచి గొప్ప గొప్ప స్థలాలు చూపిస్తుంది. ఎక్కడికైనా పోతే ఓహో ఈ ఇంట్లుంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో మధ్యాకాశంలోనే జీవిస్తూ అటు కిందికి రాక అటు పైకి పోకుండా పర్ణశాల అనుభవం, రూపాంతర అనుభవం ఇస్తే ఏలియా అనేటువంటి భక్తుడు ఉన్నాడు. బైబిల్ గ్రంథం ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? మీ అందరి దగ్గర బైబిల్ లేవని నాకు తెలుసు. నేను కొన్ని బైబిల్ తెచ్చా, సుభాష్ గారు కూడా కొన్ని బైబిల్ తెచ్చా. ఓకే,
చదువుకొచ్చిన వాళ్ళు అందరూ కూడా మేము బైబిల్ ఇస్తాం. ఓకే, కనుక ఏంటంటే మధ్యాకాశంలో జీవించేటువంటి అనుభవం వారి ముఖం మెరుస్తుంది అనమాట, బాగా మెరుస్తుంది, తలతలలాడుతుంది. కనుక భూమి కన్నా ఆకాశం, ఆ మధ్యాకాశంలో ఉండే అనుభవాన్ని ఆ యొక్క యేసు ప్రభు తన యొక్క శిష్యులకు ఇచ్చాడు. కానీ అలాంటి పరిస్థితులు మన ముఖం అంతా కూడా రూపమే చాలా బాగా మెరుస్తుంది. అది ఒరిజినల్ కలర్, ఎక్కడికి పోదు. వెరీ గుడ్, అమ్మది మంచిగా మెరుస్తుంది. అందుకే దేవుడు ఆ ఒరిజినాలిటీ ఇచ్చాడు. అంటే ఎండకైనా సరే అట్లానే ఉంటుంది, వానకైనా సరే అట్లానే ఉంటుంది, చలికైనా సరే అట్లానే ఉంటుంది. అది మార్పు చెందినటువంటి, కానీ హృదయం మారాలి. ఏం మారాలమ్మా? దేవుడు అంటాడు, నేను పై రూపాన్ని చూస్తే హృదయాన్ని చూస్తున్నా అంటాడు. పైకి ఎంత అందంగా తీర్చిదిద్దినా, ఎక్కడ చేసినా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించే శక్తి ఎవరికీ లేదు. ఓ పిల్లోడు ఈ మధ్యకాలంలో మీరు చూశారు, అందరు కూడా తిట్టారు, వాడు దస్తే బాగుండు అన్నారు కదా, వాడు కనబడితే కాల్ చేస్తామన్నారు, అన్ని పోస్టర్లు అతికి పెట్టారు. వాని ముఖం చూస్తే బాగా ఉంది కదా, సినిమా యాక్టర్ కన్నా మంచిగా ఉంది, వాని ఎంట్రకలు కూడా బాగున్నాయి, కానీ వాని బుద్ధి ఎట్లుంది? చాలా వికారమైనటువంటి బుద్ధి. 6 ఏళ్ల పిల్లను పాడు చేశారు. కనుక వాడికి పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ పాపం చేసినందుకు వాడి యొక్క జీవితం ఇంకేమైపోయిందంటే, భార్య ఉన్నా, పిల్లలున్నా, అమ్మున్నా, నాన్నున్నా, ఎవరున్నా సరే వాడి పాపం వాడిని వెంటాడింది. పాపం వెంటాడింది. ఆ పాపం వెంటాడి వాడి పాపానికి దురాశ గర్భం ధరించి పాపం కంటే పాపం పరిపక్వమై మరణానికి అంటుందని యాకోబు పత్రిక 1:13 చెప్తాను. దురాశ, చెడ్డ ఆశ, చెడ్డ యవన పిల్లలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, యవన కాలమందు యేసు ప్రభువుని నమ్ముకోవాలి. లేకపోతే చెడ్డ ఆశలు, చెడ్డ తలంపులు, చెడ్డ పనులు మన మీదకి వస్తూ ఉంటాయి. కానీ యేసు ప్రభు మాట ఎప్పుడైతే తింటామో, యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు మనతో ఉండే దేవుడు, మన అక్కర్లన్నీ కూడా మచ్చుకు 2 చచ్చిపోయిన వాళ్ళ గురించి చెప్పాను. కనుక యేసు ప్రభు ఈ లోకానికి పంపిస్తూ నశించిన వాళ్ళందరినీ రక్షించాలి అని, రోగంతో ఉన్న వాళ్ళు రక్షించాలని, పాపంతో ఉన్న వాళ్ళు రక్షించాలని ఆయన ఈరోజు ఈ యొక్క వెలిశాలకి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వెలిశాలలో పర్ణశాల అనుభవం కావాలి. ఏమనుభవం కావాలి? పర్ణశాల అనుభవం. పర్ణశాల అంటే మీ ఇల్లులే. ప్రతి ఇల్లు పర్ణశాలగా ఉండాలి. ప్రతి ఇంట్లో దేవుడు నివసించాలి. ప్రకటన గ్రంథం అక్కడ 3వ అధ్యాయం అందులో చెప్తా ఉంటారు ఏంటంటే, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. మనం అనుకున్నాం కనుక దేవుడు అంటాడు, నేను మీతో కూడా కాపురం చేస్తా. మీ ఇంట్లో మీరు చెడ్డ మాటలు మాట్లాడితే యేసు ప్రభు వింటాడు. మీ ఇంట్లో మీరు బూతులు మాట్లాడితే యేసు ప్రభు వింటాడు. మీ ఇంట్లో యేసు ప్రభు ఉన్నప్పుడు చెడ్డ మాటలు మాట్లాడొద్దు. ప్రార్థన చేస్తున్నప్పుడు మా పాపం అంటే ఏంటో అర్థం కాదు. పాపం అంటే ఏంటి? ఒక వ్యక్తిని బాధపరచడమే పాపం. హల్లెలూయా. మాట వినకపోవడమే పాపం. మీ బిడ్డ మీ మాట వినలేదనుకోండి, మంచి వినలేదు, నా మాట మంచిది అంటారా? ఆమెను ఏమంటారు? మాట విననే వినదు అంటారు. కొడుకును కూడా ఏమంటారు? మాట విననే వినడు అంటారు. తల్లిదండ్రులకు బీపీలు, షుగర్లు రావడానికి కారణం ఎవరు? వెరీ గుడ్. వాళ్ళు మాట విననందుకు వీళ్ళు బాధపడి ఎవరికి చెప్పాలనో తెలియదు. కనుక దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు మీ స్వరం వింటాడు. హల్లెలూయా. దేవుడు మీ స్వరం వింటాడు. దేవుడు నీ కష్టం చూస్తున్నాడు, నీ యొక్క బాధ చూస్తున్నాడు, నీ చెమట చూస్తున్నాడు, నువ్వు చేసేటువంటి ప్రతి ఆలోచన దేవుడు వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి ఇక్కడ నీకు ఏ సమస్య ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ శ్రమ ఉన్నా సరే తప్పకుండా దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. సమాధాన అధిపతి అని అతనికి పేరు. యేసు ప్రభుకి ఏం పేరు?
సమాధానానికి అధిపతి. నీ ఇంట్లో సమాధానం కావాలి. బయటికి ఎంతన్నా బాగా కనబడవచ్చు, ఇంట్లో సమాధానం లేకపోతే నిద్ర పట్టది. ఇంట్లో సమాధానం లేకపోతే మనాది అదే జరుగుతూ ఉంటుంది, ఎట్లా 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 అని. కనుక ఇంట్లో పైసలు ఎన్నున్నా సరే సమాధానం లేకపోతే వ్యర్థం. నీకు కోట్లు కోట్లు ఉండి కేసీఆర్కు ఉన్నట్లు ఎన్ని ఉన్నా సరే సమాధానం లేకపోతే ఎవడి పాలయ్యిందో తెలంగాణ కదా. సమాధానం లేదు కనుక దేవుడు వాక్యం చెప్తుంది, నీకు సమాధానం ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. నీ ఇంటికి వచ్చాడు, నీ హృదయంకి వచ్చాడు, నీ హృదయం అనే తలుపు తడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో దేవుడు వాక్యం చెప్తుంది, ఇదిగో నేను నీ హృదయం అనే తలుపు తడుతున్నా, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతనిలోకి అతడు నాలోనికి వచ్చి కలిసి భోజనం చేస్తాం. హల్లెలూయా. దీక్షలు చూస్తున్నాయి, ఆకలి అవుతున్నాయి కనుక మీరు మాతో, మనం దేవుడితో, మనందరం కూడా దేవుడికి మనం హృదయం ఇస్తే ఆ యొక్క ఆనందం అనేటువంటిది మనందరం కూడా పంచుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయనతో మీరు ఉండాలి అంటే మీ హృదయం ప్రభుకి ఇవ్వాలి. మీ హృదయం ప్రభుకి ఇవ్వాలి అంటే ఏం చేయాలి? యేసు ప్రభా, నా హృదయంలోనికి రండి దేవా అని అడగాలి. నా పాపాలు, నేను తప్పులన్నీ, ఏమేమి తప్పులు చేసినావో అన్ని తప్పులు దేవుడు నీకు చూపిస్తాడు, నీకు గుర్తు చేస్తాడు. నువ్వు పలానప్పుడు పంట కోయడానికి పోయినప్పుడు నీకు తెలియకుండా వేరేళ్ళ చేనులకి వెళ్ళి ఏం తెచ్చినావో తెలుసు కదా. బస్సులో అప్పుడప్పుడు టికెట్ తీసుకోం సరిగ్గా కదా, గిన్నె దిగిపోతాం అంటాం కదా. ఆ టికెట్లు తీసుకోకపోతే అది కూడా తప్పే, వేరే వాళ్ళకి కొంచెం తీసుకుంటే అది కూడా తప్పే. కనుక తప్పు అనేటువంటిది ఏదో పెద్ద ఒకరిని పొడిస్తేనే తప్పు కాదు. కనుక ఏదైనా సరే ఇతరులను బాధ పెట్టేది ఏదైనా చేస్తే అది తప్పు. హల్లెలూయా. అంత యవనస్తుల గురించి అని కాదు, అందుకే ముసలమ్మ గురించి చెప్పా బైబిల్ గ్రంథంలో. ముసలామె, ఆమె ఒకే ఒక కొడుకు, ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతే యేసుప్రభు ఏం చేశాడు? పాడబట్టుకొని ఆయనను లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో చాలాసార్లు రోజు జనం అనుకుంటారు ఏంటంటే, ఇంట్లో కొట్లాట్లు అయినప్పుడు సస్తే బాగుండు అనుకుంటారు. ఆ సావు రాదు, మీరు రాదు కదా, ఊరికే తిట్టి వేస్ట్ కదా. సావు ఎప్పుడు వస్తుంది? దేవుడు అనుగ్రహిస్తేనే వస్తుంది. ఈరోజు దేవుడు నీ దగ్గరికి నన్ను తీసుకొచ్చాడు, మమ్మల్ని తీసుకొచ్చాడు ఏంటంటే, నాకు సావు వస్తే బాగుండు అనకూడదు. దేవుని యొక్క సమాధానం నాలో ఉంటే బాగుండు అనుకోవాలి. హల్లెలూయా. దేవుని సమాధానం నా ఇంటికి రావాలి. దేవుని సమాధానం నా కొడుకు మీదకి, నా మనవడి మీదకి, మనవరాల మీదకి, నా బిడ్డల మీదకి, నా కోడళ్ళ మీదకి రావాలి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో దావీదు అనేటువంటి గొప్ప భక్తుడు, ఆయన ఏమంటాడంటే, నీ ఆశీర్వాదం పొంది నిత్యము నా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండును గాక. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం పొంది నిత్యము నా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. చాలా సంతోషం. రాజు గారు చెప్పారు చాలాసార్లు, అయ్యా చాలామంది పాస్టర్లు చెప్పినాం, ఎవ్వరు మా ఊరికి పోలే, ఇక చివరికి నేనే వచ్చాను. ఇక్కడ చూస్తే ఆలయ ప్రతిష్ఠిత అన్నారు. ఏడుంది ఆలయ ప్రతిష్ఠిత అన్నా? ఇంకా పాలు యాంగే చెప్పినట్లు అది కడుపులో ఉన్నది, అది బయటకు వస్తుంది కొన్ని రోజులని. హల్లెలూయా. కనుక మా యొక్క ఈ విలేజ్లో ఏ ఊరు పేరేంటి? నేనేం చెప్పా? ఈ పర్ణశాలలో దేవుని యొక్క ముఖకాంతి ఉండాలి. హల్లెలూయా. దేవుని ముఖకాంతి ఉండాలి. దేవుని ముఖకాంతి మోషే అనేటువంటి భక్తుల మీద పడినందువల్ల మనుషులందరూ కూడా ఆయన ముఖం అంత మెరుస్తుంటే చూడలేకపోయారు. కనుక మీ అందమైన ముఖాలు దేవుడు మిమ్మల్ని దర్శించడం వల్ల మీ ముఖాలు వెలుగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మిమ్మల్ని దీవించుతాడు. ఈ రాత్రి అందరం కొంచెం లేచి నిలబడి నాతో కూడా ఈ ప్రార్థన చెప్తారా? అందరం కూడా లేచి నిలబడడం ఒక 2 నిమిషాలు. మాకు కూడా ఆకలి అయితే, మీకు కూడా ఆకలి. అందరు కూడా పెద్దలు, పిల్లలు, తల్లులు, అక్కలు, అమ్మలు, చెల్లెలు, అన్నలు, అయ్యలు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇక వెనకాల చూడద్దు, ముందు చూసిన వాళ్ళు ముందుకే చూడాలి. యేసు ప్రభువా, నా వెనకాల చెప్పండి, యేసయ్యా మీకు వందనాలు.
యేసు ప్రభువా ఈ రాత్రి మా గ్రామంలోనికి, నా ఇంటిలోనికి, నా యొక్క హృదయంలోనికి మీరు వచ్చినందుకు వందనాలు. యేసు ప్రభువా నా యొక్క శాపమును, పాపమును, రోగమును తొలగించండి. యేసయ్యా నా రక్షక, పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చినందుకు వందనాలు. యేసు ప్రభువా నాలో నాకు తెలియకుండానే పాపము ప్రవేశిస్తుంది. పాపం యొక్క మాటలు, తలంపులు, ఆలోచనలు ఎప్పుడొచ్చినా యేసయ్యా నన్ను రక్షించు. యేసు ప్రభువా నా నోటిని ముట్టండి. యేసు ప్రభువా నా హృదయంలో మీరుండండి. యేసు ప్రభువా ఈ దినము నన్ను రక్షించడానికి, పాపంలో నన్ను రక్షించడానికి, రోగంలో ఉన్న వారిని నన్ను కాపాడడానికి వచ్చినందుకు వందనాలు. యేసు ప్రభువా నా పాపముల కొరకు సిలువలో మీ రక్తము కార్చారు, మీ శరీరము నా కొరకు ఇచ్చివేశారు. యేసు ప్రభువా ఆ రక్తముతో నన్ను కడగండి, నా కుటుంబాన్ని పవిత్రపరచండి, నా బిడ్డలను దీవించండి.